ఈరోజు ఉడతావారిపాలెం గ్రామ పంచాయతీలోని ఉడతావారిపాలెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 200 కుటుంబాలు జాబ్ కార్డులు తీసుకుని ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ పథకంలో పనిచేస్తున్నారు. సుమారు 7 సంవత్సరాల క్రితం ఫీల్డ్ అసిస్టెంట్ గా నియమించబడిన జోగి సుమతి అనే అమ్మాయి ప్రతిరోజు కూడా ఆ అమ్మాయి ఫీల్డ్ అసిస్టెంట్ గా చేరినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 10 మంది పనికి పోతే 100 మందికి హాజరేసి మస్టర్లు వేసి డబ్బులు దుర్వినియోగం చేసింది. పనులు రాని వాళ్ళకు కూడా మస్టర్లు వేసి డబ్బులు వేసిన బాపత్తు ఉంది. దాదాపు ₹1 కోటి అవినీతి జరిగింది. సరే, అవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు 1వ తారీఖున ఉన్నపవారిపాలెంలో జరిగిన ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు వీళ్ళకి ఎన్ఆర్జీఎస్ మేట్లని కూలీలను అందరినీ అక్కడ రమ్మని చెప్పి కోరడం జరిగింది. వీళ్ళెవరూ పోనందువలన 4వ తేదీ వీళ్ళు పనికి పోతే మీరు సీఎం గారి బహిరంగ సభకు రాలేదు, మా రెడ్డమ్మ మేట్లని అందరినీ తీసిమన్నది, మీరు పని కూడా చేయడానికి లేదని చెప్పింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూల్ ఏంటంటే ఎవరైతే జాబ్ కార్డులు పొంది ఉపాధి కావాలని వస్తారో వాళ్ళు ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఉపాధి కల్పించమని చెప్తే పనిని ఆపే అధికారం ఎవరికి, ఈవెన్ ఫీల్డ్ అసిస్టెంట్ కాదు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లేదు. ఈ రోజు ఏపీఓ గారికి చెప్తే ఏపీఓ గారు కూడా ఫోన్ చేసి అమ్మాయికి పనికి రానియకుండా రావద్దని చెప్పి అధికారం నీకు లేదని చెప్పినా కూడా ఆ అమ్మాయి మీరు పనిచేసేదానికి లేదని వాళ్ళ వర్గానికి చెందిన మనుషులను తీసుకుని వీళ్ళ మందికి గొడవకు పోయి వీళ్ళందరినీ పనిలో వంగనీయకుండా తెరవేసింది. అదేమంటే వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నాము. అదేమంటే మీరు మా రెడ్డమ్మ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పనిలో పెట్టుకుంటాం, ఇలా తీసిమన్నది మా రెడ్డమ్మ అని చెప్పడం జరిగింది. మరి ఆ రెడ్డమ్మ ఎవరో నాకైతే అర్థం కావటం లేదు. ఈ విధంగా ఉపాధి హామీ పథకానికి వచ్చే కూలీలని రానియకుండా చేయడం మాత్రం చాలా దుర్మార్గము. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి కానీ చంద్రబాబు నాయుడు ఏ ప్రోగ్రాం, తెలుగుదేశం ప్రోగ్రాం కైనా గతంలో వీళ్ళందరూ స్వచ్ఛందంగా మమ్మల్ని అడిగినా కూడా పోండి అని చెప్పాం. ఈ రోజు వాళ్ళు పోకుండా ఉంటే కావాలని చెప్పి ఈ రోజు ఈ పని చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఎండిఓ గారి దృష్టికి తీసుకొద్దామంటే ఎవరు అధిక ఆఫీసులో లేకుండా వెళ్లడం జరిగింది. మరి ఈ విషయాన్ని ఇప్పుడే ఎండిఓ గారి ఆఫీసులో ఎవరికి వారికి అర్జీని సమర్పించి వెంటనే ఇక్కడి నుంచి జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తున్నాం. ఫోటోలు కూడా ఉన్నాయి, పని ప్రదేశంలో ఏం జరిగిందో మొత్తం ఫోటో రికార్డింగ్ కూడా చేశాము, వీడియో రికార్డింగ్ కూడా చేశాము. ఇది జరిగింది వచ్చి పోయిన వాళ్ళందరినీ. రెండోది ఏంటంటే వీళ్ళల్లో ఎస్సీలు, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా ఉన్నారు, ఎస్టీలు ఇరుకల యానాది ఉన్నారు, అట్నే బీసీల్లో యాదవస్ ఉన్నారు, జంగమాస్ ఉన్నారు, అట్నే ఎల్లంగుడి సాహిబులని ఉన్నారు. మా పంచాయతీ ఉత్తరపాలెంలో వాళ్ళు ఒక 40-50 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు కూడా బీసీల కిందకు వస్తారు. వాళ్ళని కానీ అందరినీ పనికి రాకూడదు, మీరు మా రెడ్డమ్మ కాడికి వచ్చి మా రెడ్డమ్మ చెప్తానని చెప్పి ఈ మేట్లు 5 మంది ఉన్నారు. ఈ 5 మంది మేట్లకు సంబంధించి సిమ్మిల్ కూడా డీయాక్టివేట్ చేసింది. ఆ డీయాక్టివేట్ చేసే అధికారం కూడా ఫీల్డ్ అసిస్టెంట్కి లేదు. మరి ఏపీఓ గారికి చెప్తే నేను చెప్పానన్నా, అంతకన్నా ఏం చేయగలను, పని చేయించాల్సిందేను, పని ఆపే అధికారం లేదని చెప్పాను. ఆమె చెప్పని దానికి మేమేం చేయమంటావు, ఇక మీరు మీ ఇష్టం, మీరు ఎవరికైనా పోయి చెప్పుకోండి అని చెప్పింది. ఆమె ఏం చెప్తుందంటే ఫీల్డ్ అసిస్టెంట్ మీరు ఎవరికైనా పోయి చెప్పుకోండి, కలెక్టర్ చెప్పుకోండి, ముఖ్యమంత్రికి చెప్పుకోండి, ఎమ్మెల్యేకి చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, నేను రానిచ్చేది లేదని మొండికి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇంత అన్యాయం జరిగింది. దీన్ని ఈ రోజు ఎండిఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. తర్వాత చర్యలు లేకుంటే ఏం చేయాలని భద్రతగా ఆలోచిస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.